ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నాడు. కెనడా, మెక్సికోపై 25% దిగుమతి సుంకాలను విధించి వాటిని తాత్కాలికంగా ఆపేశాడు. ప్రపంచ దేశాలకు అందిస్తున్న అమెరికా సాయాన్ని కూడా ట్రంప్ నిలిపివేశారు. ఆయా దేశాలకు సాయం ఎందుకు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. అమెరికా సాయం ఆపేయడంతో ఓ ఆఫ్రికన్ కంట్రీకి కోపం వచ్చింది. ట్రంప్, నీవు సాయం నిలిపేస్తే నీ కంపెనీల నుంచి అదే డబ్బును వసూలు చేసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ దేశ మీడియా సంస్థలను ముంచేస్తున్నాయని ఆరోపించారు. వాటిపై కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. తమ దెబ్బ ఎలా ఉందో చూడని ట్రంప్కే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ట్రంప్కు కౌంటర్ ఇచ్చిన ఆఫ్రికన్ అధ్యక్షుడు ఎవరు? ట్రంప్ పై ఆఫ్రికా కంట్రీ ఎందుకు ప్రతీకారానికి దిగింది? ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాట్స్ ది స్టోరీ? ట్రంప్కు షాక్ ఇచ్చిన ఆఫ్రికన్ లీడర్ ఎవరు? అమెరికా టెక్ దిగ్గజాలపై ప్రిటోరియా టార్గెట్ చేసిందా? దక్షిణాఫ్రికాపై ట్రంప్ మళ్లీ అటాక్ చేస్తారా? అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు దక్షిణాఫ్రికా కలవరాన్ని కలిగిస్తోంది. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి అన్ని కంపెనీలు ఇప్పుడు దక్షిణాఫ్రికా పేరు వింటే ఉలిక్కి పడుతున్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ టార్గెట్ చేసింది. సౌత్ ఆఫ్రికా మీడియా సంస్థల్ని అమెరికన్ సోషల్ మీడియా కంపెనీలు అణగదొక్కుతున్నాయని ప్రిటోరియా ఆరోపిస్తోంది. గ్లోబల్ మీడియా వార్తలకే అమెరికన్ సోషల్ మీడియా సంస్థల ఆల్గారిథం పరిమితమైపోవడంతో తమ దేశ కంపెనీలు నష్టపోతున్నాయని మండిపడుతున్నది. దక్షిణాఫ్రికా ఎక్కువగా ఫోకస్ చేసిన కంపెనీ మాత్రం గూగుల్. దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గుత్తాధిపత్యంతో మీడియాలో అసమానతలు పెరిగినట్టు దక్షిణాఫ్రికా ఆందోళన వ్యక్తం చేసింది. అంటే దక్షిణాఫ్రికాలో గూగుల్, న్యూస్ పబ్లిషర్లకు మధ్య సమానమైన విలువను ఇవ్వడం లేదన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రిటోరియా ప్రకారం మీడియా సంస్థలకు లాభాలు రాకుండా గూగుల్ కుట్ర పన్నుతోంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఆయా సంస్థలపై వార్షిక జరిమానాను దక్షిణాఫ్రికా విధిస్తోంది. 3 నుంచి 5 ఏళ్ల వరకు ఏటా $1,60,00,000 నుంచి $2,70,00,000 జరిమానాను ప్రిటోరియా ప్రకటించింది. మన కరెన్సీ ప్రకారం 139 కోట్ల నుంచి 235 కోట్ల రూపాయల జరిమానాను అమెరికా టెక్ కంపెనీ గూగుల్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఫేస్బుక్, ఎక్స్ పై కూడా ఇలాంటి ఆదేశాలకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ అల్గారిథమును మార్చాలని ప్రిటోరియా పట్టుబడుతున్నది. దక్షిణాఫ్రికా మీడియా కంపెనీల వైపు ట్రాఫిక్ను మళ్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆన్లైన్లో తప్పుడు వార్తల విషయంలోనూ అమెరికన్ కంపెనీలను దక్షిణాఫ్రికా టార్గెట్ చేసింది. అయితే దక్షిణాఫ్రికా చర్యల్ని కొందరు అంగీకరించొచ్చు, మరికొందరు వ్యతిరేకించొచ్చు. ఆ విషయం ఇక్కడ పాయింట్ కాదు. దక్షిణాఫ్రికా తీసుకుంటున్న చర్యలు రాజకీయ సంబంధమైనవి. అగ్రదేశం అమెరికాపై ప్రతీకారంలో భాగంగానే ప్రిటోరియా ఈ చర్యలకు దిగింది. అమెరికాకు దక్షిణాఫ్రికా కొత్త సందేశం ఇచ్చింది. అమెరికన్లు గత్యంతరం లేక దిగొచ్చే ఎత్తుగడను వేసింది. పెద్ద టెక్ కంపెనీలతో ఘర్షణకు ప్రిటోరియా సై అంటోంది. ముఖ్యంగా ట్రంప్ పాలనకు అనుకూలంగా ఉన్న టెక్ కంపెనీలనే దక్షిణాఫ్రికా అటాక్ చేసింది. ఇటీవల పరిణామాలను ఒకసారి చూడండి. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా తెచ్చిన కొత్త భూచట్టంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డాడు. సౌత్ ఆఫ్రికాలో భూచట్టం తెస్తే ట్రంప్కేమిటి సంబంధం? నిజానికి సౌత్ ఆఫ్రికాలో చాలా మంది అమెరికన్లు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నివసించే శ్వేతజాతీయుల పట్ల ప్రిటోరియా చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించాడు. కొత్తగా తెచ్చిన భూచట్టాలు శ్వేతజాతీయుల్ని టార్గెట్ చేస్తున్నట్టు ట్రంప్ మండిపడ్డారు. ఈ ఆరోపణలతోనే దక్షిణాఫ్రికాకు అమెరికా చేస్తున్న సాయాన్ని ట్రంప్ నిలిపేశాడు. ఆఫ్రికన్ దేశాల్లో హెచ్ఐవి, టీబీ కార్యక్రమాలకిచ్చే సాయం 90 రోజుల పాటు నిలిపేయాలని ట్రంప్ ఆదేశించాడు. ఇందులో దక్షిణాఫ్రికాకు 17% నిధులు వస్తాయి. అందుకే దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని ట్రంప్ ఆశించాడు. తన ఆదేశాలతో ప్రిటోరియా తోక ముడుస్తుందని ప్లాన్ వేశాడు. కానీ ట్రంప్ వ్యూహం బెడిసికొట్టింది. ట్రంప్ వ్యూహానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. అమెరికన్ సంస్థల్ని టార్గెట్ చేశాడు. హెచ్ఐవికి అమెరికా ఇచ్చే నిధులు నిలిపేస్తే తాము నిరుత్సాహపడమని రామపోసా తెలిపారు. ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పేశాడు. సో ట్రంప్తో అమీతుమీ తేల్చుకునేందుకే రామపోసా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ ఆదేశాలకు తలవంచేది లేదని స్పష్టంగా చెబుతున్నాడు. నిజానికి అంతకు ముందు కూడా దక్షిణాఫ్రికా విషయంలో అమెరికా తన తీరును చూపెట్టుకుంది. దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో జోహానస్బర్గ్లో నిర్వహించిన G20 సమావేశాలకు అమెరికా గైర్హాజరైంది. అమెరికా బాయ్కాట్ చేసిందని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ రామపోసా మాత్రం దాన్ని కవర్ చేసుకున్నారు. అమెరికా గైర్హాజరుకు అనేక కారణాలు ఉన్నాయని రామపోసా తెలిపారు. ఈ విషయాలను అమెరికా తమతో పంచుకుందని వెల్లడించారు. దౌత్యపరంగా చర్చలు జరిగాయని తెలిపారు. అమెరికాతో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించుకుంటామని రామపోసా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ తీరును రామపోసా తప్పుబట్టలేదు.
కానీ రామపోసా మంత్రులు మాత్రం రివర్స్లో వ్యాఖ్యలు చేశారు. అణు ప్రాజెక్టుల కోసం రష్యా, ఇరాన్లతో కలిసి పనిచేయడానికి దక్షిణాఫ్రికా సిద్ధంగా ఉందని ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది చాలా కీలకమైన పరిణామం. రష్యా విషయంలో ట్రంప్ అనుకూలంగానే ఉన్నా ఇరాన్తో దక్షిణాఫ్రికా స్నేహం చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు అస్సలు జీర్ణించుకోలేడు. నిజానికి అమెరికా, దక్షిణాఫ్రికా మధ్య పాత అణు ఒప్పందం ఉంది. అణు విద్యుత్ శక్తి ఉత్పత్తికి భారీగా ప్లాంట్లను దక్షిణాఫ్రికా కోసం అమెరికా నిర్మించింది. ఈ ఒప్పందం 2022లో ముగిసింది. దీన్ని పునరుద్ధరించడానికి అమెరికా, దక్షిణాఫ్రికా చర్చలు జరిపాయి. కొత్త ఒప్పందం కూడా సిద్ధమైందని నివేదికలు వెలువడ్డాయి. కానీ దక్షిణాఫ్రికా న్యూక్లియర్ ప్రాజెక్టులోకి రష్యా, ఇరాన్ ఎంట్రీ ఇచ్చాయి. నిజానికి ఇది అమెరికాకు దక్షిణాఫ్రికా వార్నింగ్ అన్నమాట. ఇలాంటి చర్యల్ని ట్రంప్ అస్సలు సహించడు. ఏం కొన్నా తమ ఉత్పత్తులను కొనాలని ట్రంప్ హుకుం వేస్తాడు. అమెరికన్ ప్రాజెక్టుల్ని తీసుకోవాలని కోరుకుంటాడు. కానీ ట్రంప్ను కావాలనే దక్షిణాఫ్రికా రెచ్చగొడుతోంది. నువ్వు మా జోలికొస్తే మేం కూడా మీ జోలికి వస్తామని రామపోసా సంకేతాలిచ్చాడు. అయితే ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. టెక్ కంపెనీలపై భారీ జరిమానాలు, అమెరికా అణు ప్రాజెక్టును పక్కన పెట్టడంతో ట్రంప్కు చిరెత్తుకొచ్చేలా చేయడం ఖాయం. ఒకవేళ ట్రంప్ యాక్షన్కు రెడీ అయితే దక్షిణాఫ్రికా వాణిజ్యాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ బెదిరింపులకు చాలా దేశాలు భయపడుతున్నాయి. ట్రంప్తో పెట్టుకునేందుకు ఏ నాయకుడు సాహసించడం లేదు. వలసదారుల్ని అడ్డుకోకపోతే కెనడా, మెక్సికో దేశాలపై 25% పన్నులు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ రెండు దేశాలు చర్యలకు ఉపక్రమించాయి. భారత్ పైన సుంకాలు తప్పవని పదే పదే ట్రంప్ హెచ్చరించాడు. దీంతో భారత్ అమెరికన్ దిగుమతులపై సుంకాలు తగ్గించింది. అయితే భారత్, మెక్సికో దేశాలు తెలివిలేక ట్రంప్తో ఫైటింగ్ చేయలేక వెనక్కి తగ్గలేదు. ఈ వాణిజ్య యుద్ధం కారణంగా సామాన్య ప్రజలపై భారం పడుతుందని మోడీ లాంటి నాయకులు భావిస్తున్నారు. అందుకే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించారు. కానీ ట్రంప్తో రామపోసా కయ్యానికి దిగి సాహసమే చేశారని చెప్పొచ్చు. ఈ ఎత్తుగడలతో అంతిమంగా అమెరికా, దక్షిణాఫ్రికా ప్రజలు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.